తెలుగు సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నట్టుగా కనపడుతుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సమంత, అదేవిధంగా నాగ చైతన్య, హీరో నాగార్జున ఈ కుటుంబానికి సంబంధించి కేటీఆర్ వాళ్ళ విడాకులకి సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారము ఇవన్నిటి మీద వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత ఆవిడ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటం, అయినా సరే నాగార్జున ఆవిడ మీద పరువు నష్టం దావా నాంపల్లి కోర్టులో వేయటం. ఈ నేపథ్యంలో నాగార్జున మీద పోలీసులకి కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నాగార్జున మీద ఏమని కంప్లైంట్ చేశారంటే, తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఆ చెరువులో ఎన్కన్వెన్షన్ నిర్మించి దాని ద్వారాగా చెరువు అదేవిధంగా తమ్మిడికుంట మొత్తం నష్టపరిచేటువంటి విధంగా 3 ఎకరాల 30 కుంటల్లో ఆయన ఎన్కన్వెన్షన్ నిర్మించుకున్నారు. కాబట్టి ఈ తమ్మిడిగుంట చెరువు పునరుద్ధరణ కోసం జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవటం కోసం నాగార్జున నుంచి పరిహారం వసూలు చేయాలి. అతని మీద అక్కడ అక్రమ కట్టడం నిర్మించినందుకు ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తమ్మిడిగుంట పునరుద్ధరణకి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా నాగార్జున దగ్గర నుంచి వసూలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ్మిడిగుంట చెరువులో ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి విషయం తెలిసిందే. ఆల్రెడీ కూల్చేశారు. కూల్చేసిన తర్వాత మరి ఆయన నుంచి ఈ విధంగా తమ్మిడిగుంట చెరువుకి జరిగినటువంటి నష్టం పరిహారం ఇవన్నీ అన్నిటి మీద అధికారులు ఒకవేళ ఆయనకు నోటీసులు ఇవ్వటమో ఏదో చేస్తే ఓకే, ఇది ఎన్కన్వెన్షన్ కూర్చేసి కూడా నెల దాటిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు? కారణం ఏంటి అని అంటే, నాగార్జున తన కుటుంబ పరువును భంగపరిచేటువంటి విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానాలు చేశారు అని, ఆవిడ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఆవిడ మీద కేసు కూడా నమోదు చేయాలని, 100 కోట్ల రూపాయల పరువు నష్టం వసూలు చేయాలని నాంపల్లి కోర్టులో ఆయన కేసు వేశారు. ఇప్పుడు ఆవిడ మీద రేపో మాపో కేసు నమోదుకు సంబంధించినటువంటి దానికి కోర్టు ఆదేశాలు జారీ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారం మొత్తం కూడా కేవలము మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంగా చూడలేం. ఎందుకంటే ఆవిడ మంత్రి హోదాలో ఉన్నారు. ఆవిడ కేటీఆర్ మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు, 2 పార్టీల మధ్య విమర్శ. కానీ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు నాగార్జున మీద, నాగార్జున కుటుంబం కొడుకు కోడలు వాళ్ళ మీద చేశారు. అందుకని సినిమా పరిశ్రమ మొత్తం కూడా నాగార్జున వెనకాల నిలబడింది. జూనియర్ ఎన్టీఆర్, ఆర్జీవి, ప్రకాష్ రాజ్, అసలు సినిమా పరిశ్రమ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కొండా సురేఖ అయితే సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఆవిడ ఉపసంహరించుకున్నారు. కానీ మా కుటుంబం మేము చేసినటువంటి పరువు నష్టం సంబంధించినటువంటి దాంట్లో మేమెందుకు కూరుకుంటామని నాగార్జున కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలు వర్సెస్ సినిమా ఫీల్డ్. మంత్రికి అండగా ప్రభుత్వము ఇండైరెక్ట్గా ఉంది అని చెప్పడానికి ఇదే. ఇప్పుడేమి ఇంకా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయలే నాగార్జున మీద కేసు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. రేపో మోపో కేసు నమోదు చేస్తాం, నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం, ఎన్కన్వెన్షన్కి నీ ఎన్ని లాభాలు వచ్చినాయో ఏంటో, ఇప్పుడు వరకు ఎంత సంపాదించావు అవన్నీ ఇవ్వాలి, తమ్మిడిగుంట చెరువు మొత్తం దాన్ని యథావిధిగా మళ్ళీ తయారు చేయడానికి కావాల్సినటువంటి దాన్ని పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా నాగార్జున నుంచి వసూలు చేస్తాం అనేటువంటి విధంగా ప్రభుత్వం మరి ఈ విధమైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి అంశం. ఈ వారు ఎంతవరకు వెళ్తుంది ప్రత్యామ్నాయం చూడాలి.